వైసీపీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని 2024 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించేది తమ పార్టీ అన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల్లో గెలుపొందే వారికే టికెట్లు ఇస్తారన్న ఆయన సరిగా పనిచేయని వారికి అవకాశం దక్కదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయిందని దానికి దహన సంస్కారాలు చేసేందుకే షర్మిలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉంది. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటూ ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది. మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది, జనరల్గా జరుగుతుంది. ఎన్నికల ముందు కొన్ని సర్వేలు ఉంటాయి, కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళు పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాడిని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి, నిన్నే చెప్పాను, రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.